హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్విక ఫుడ్స్. ఈరోజు వీడియోలో పచ్చికారంతో మంచి రుచిగా ఎగ్ కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఓసారి నేను చెప్పినట్లుగా పచ్చికారం వేసి ఇలా ఎగ్ కర్రీ చేసి చూడండి. మనం వేడి వేడి అన్నంతో తీసుకున్నా, చపాతీతో తీసుకున్నా, లేదా పులావ్, బిర్యానీ, బగారా అన్నం, జీరా రైస్ వంటి వాటితో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మంచి ఎగ్ కర్రీ చేయాలని చూస్తుంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళైనా మీరైనా చాలా ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా సింపుల్ వేలో చేసుకునే ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం. ఇంకా గుడ్లని ఫ్రై చేసి తీసుకుందాం. అందుకే నేను ముందుగా 6 గుడ్లను ఉడకబెట్టి తీసుకున్నాను. మీకు కావాలంటే గుడ్ల పైన 2-3 ఘాట్లు పెట్టి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఘాట్లు పెట్టట్లేదండి, డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ చొప్పున కారం, ఉప్పు, పసుపుని తీసుకుంటున్నాను. ఇలా వీటిని తీసుకున్నాక బాగా ఫ్రై చేయండి. గుడ్ల పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా, అలాగే గుడ్లు కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడదాం. ఇదే ప్యాన్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి తీసుకున్నాను. వీటితో పాటుగా కారంకి సరిపడా మిరపకాయల్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 4 మిరపకాయలని తీసుకుంటున్నానండి. మీ స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని తీసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, అలాగే 15 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. అలాగే మనం చేసే కూర మంచి రుచిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకుందాం. లెక్కతో ఒక 10-11 తీసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే జీడిపప్పుకి బదులుగా పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు. అలాగే తీసుకున్న వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న వీటిని ఒకసారి గ్రైండ్ చేశాక మళ్ళీ అందులోకి కట్ చేసిన కొత్తిమీర ఆకుల్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర తీసుకున్నాక మళ్ళీ ఒకసారి మెత్తని పేస్ట్లా చేసుకుందాం. మనం గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా నలగకపోతే కొంచెం వాటర్ని వేసి గ్రైండ్ చేయండి. కూరను కమ్మగా మార్చే గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయింది. మళ్ళీ అదే ప్యాన్లోకి 3-4 స్పూన్ల ఆయిల్ని ఈ ఎగ్ కర్రీలోకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. కావాలంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ఇందులోకి 1 బిర్యానీ ఆకుని చుంచి తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే కొన్ని బిర్యానీ స్పైసెస్, 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న వీటిని దోరగా ఫ్రై చేయండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇందులోకి తీసుకున్న ఆయిల్ అనేది గ్రేవీలో సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక కొంచెం వాటర్ని వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఈ పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయ్యి నూనె అనేది ఇలా అంచుల చుట్టూ వదులుతుంది. ఇదే సమయంలో రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. ఇలా మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల కారం సరిపోలేదనుకుంటే ఇదే సమయంలో 1 టీ స్పూన్ కారం తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీరు కారం వద్దు అనుకుంటే ఇదే సమయంలో మిరియాల పొడిని అయినా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపాక
ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని తీసుకుందాం. ఇలా పెరుగుని తీసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. మీరు కావాలనుకుంటే ఈ కూరను పెరుగు వేయకుండా కూడా చేయొచ్చండి. ఇలా కొంచెం పెరుగుని తీసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. పెరుగును తీసుకున్నాక ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసాము అంటే నూనె అనేది మళ్ళీ ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం. సుమారు గ్రేవీ కోసం 250 ml వరకు వాటర్ని తీసుకున్నాను. గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండద్దు, అలాని మరీ గట్టిగా ఉండద్దు. నేను చూపించే విధంగా చేసాము అంటే కూర రెడీ అయ్యేసరికి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. 1-2 నిమిషాలు అయ్యేసరికి ఇలా మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం మంచిగా ఉడకబెట్టి ఫ్రై చేసిన గుడ్లను తీసుకుందాం. ఇలా గుడ్లను తీసుకున్నాక ఒకసారి కలపండి. గుడ్లకి కూడా మసాలా బాగా పట్టేలా కలిపాక కూర అనేది ఇలా ఆల్మోస్ట్ రెడీ అయ్యాక చివరిగా కొంచెం కసూరి మెంతిని, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకుని తీసుకొని కలిపాము అంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా రుచిగా మంచి ఫ్లేవర్ఫుల్గా సూపర్ ఉంటుందండి. అలాగే ఈ క్వాంటిటీ కూర అనేది ఒక 4-5కి బాగా సరిపోతుంది. ఫుల్గా తినేవారికైతే ఒక 4కి హ్యాపీగా సరిపోతుంది. సింపుల్ వేలో చూపించిన ఈ మొగలై ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.